ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోవాలి. తర్వాత కట్ చేయాలి. కట్ చేసేసి ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకొని ఇప్పుడు కోవా వేయాలి. కోవా వేసి కలపాలి. కొద్దిగా కోవా వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది పాలు వేసుకోవాలి. కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి. కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు పిసకాలి. కొంతసేపు నానబెడదాము. తర్వాత చల్లారిన తర్వాత వంటలు చేయాలి. ఇలా కొద్దిగా తీసుకొని తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇలా వంటలు చేసి పెట్టుకోవాలి. ఇలా వంటలు అయిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బౌల్స్ ఫస్ట్ ఆయిల్ కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకున్న తర్వాత ఇలా బౌల్స్ చేసుకోవాలి. చిన్న వంటల్లాగా చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి వేయాలి. అంతే. అయితే బాగానే వస్తాను. అన్నీ వేసి ఒక్క నిమిషం ఇలా ఎత్తేసిన తర్వాత వేసేసిన తర్వాత పాకంలో వేసేయాలి. ఇట్లా అరే వంకితే ముక్కలు దీంట్లో ఏమైనా కట్ చేసినావనే భయం. అదే భయంతోనే లేస్తేనే ఇది పడింది. వేడి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. వేడి యమ్మీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ వచ్చింది. అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.